మిత్రులందరికీ శుభోదయం. మిత్రులారా, ఈరోజు మనం చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరిగంటి రాంబాబు గారి జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 61 సంవత్సరాలు అడుగుపెట్టారు. అంటే షష్టి పూర్తయింది. 61వ జన్మదినోత్సవం ఈరోజు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈనాడు రాంబాబు గారు లేదా ఈటీవీ రాంబాబు గారు అంటారు సుప్రసిద్ధులు. చోడవరం అలాగే అనకాపల్లి జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లాలో సుప్రసిద్ధ జర్నలిస్టుగా 1990 నుంచి ఇప్పటి వరకు ఒక సీనియర్ అండ్ సిన్సియర్ జర్నలిస్ట్‌గా పేరు ప్రఖ్యాతులు పొందిన ఈనాడు రాంబాబు గారికి ఎందరో ప్రముఖులు ప్రశంసలు అందించారు. సన్మానాలు, సత్కారాలు చేశారు. ఈనాడు రామోజీరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, బ్రహ్మానందం గారు, అలాగే మాజీ వైస్ ఛాన్సలర్, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ వేణుగోపాలారెడ్డి గారు, హాస్యనటులు రాళ్ళపల్లి గారు, అలాగే ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కోడెల శివప్రసాద్ గారు, అలాగే చినరాజప్ప గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప గారు అందరి చేత, ప్రముఖుల చేత అందరి చేత ప్రశంసలు, అభినందనలు అందుకున్నారు. ఎందుకంటే అతను స్ట్రైట్ ఫార్వర్డ్, హుందాగా ఉండే జర్నలిజం చేస్తారు అతను ఇప్పుడు కూడా. ఇప్పుడు వెకిలి చేష్టలతో కానీ లేకపోతే చీప్ మెంటాలిటీ జర్నలిజం ఎప్పుడు కూడా అతని నుంచి కనిపించదు. ఒక హుందాగా ఉండే జర్నలిజాన్ని అతను ఇప్పుడు చూపించారు కాబట్టి అతనికి గౌరవ మర్యాదలు అనేవి చోడవరంలో ప్రముఖంగా ఉన్నాయి. అలాగే చోడవరంలో అందరితో మంచిగా ఉండే అజాతశత్రువుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం, అంటే ముఖ్యంగా వీళ్ళ నాన్నగారు కామ్రేడ్ ఓరిగంటి అప్పారావు గారికి మంచి సామ్యుడిగా, మంచి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వీళ్ళ అమ్మగారి పేరు సీతారత్నం గారు. అలాగే వీళ్ళ బ్రదర్స్ ఇప్పుడు ప్రస్తుతం ప్రముఖ రాజకీయ నాయకుడు ఓరిగంటి నెహ్రూ బాబు. అలాగే ఒక బ్రదరు అకారణ మరణం చెందారు. మరో బ్రదరు మంచి వృత్తిలో కంటిన్యూ అవుతున్నారు. ఓరిగంటి రాంబాబు గారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ కేర్ ఆఫ్ ఓరిగంటి రాంబాబు గారు. ఎందుకంటే ఆయన సుమారు 2018 నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. అయితే ఈ చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ వ్యవస్థాపకుల ప్రముఖులు ఇతను. అంటే ఎప్పుడైతే వ్యవస్థాపన చేశారో అప్పటి నుంచి ఇతను ప్రముఖంగా ఉన్నారు. వృత్తిరీత్యా 1990 నుంచి ఈనాడు విలేకరిగా, జర్నలిస్ట్గా ఉన్నారు. 2005 నుంచి ఈటీవీ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక మంచి హ్యాపీ లైఫ్ని గడుపుతున్నారు. అతని భార్య గారి పేరు జ్యోతి గారు. అలాగే కుమార్తె, ఇప్పుడు ఆమె ఫిజియోథెరపిస్టు, ఆమె డాక్టర్ గారు. ఆమె చైత్ర. ఆమె ఇప్పుడు చైత్రనగర్లో ఉంటున్నారు. వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా మంచి ఫ్యామిలీ. ఎందుకంటే రాంబాబు గారికి అందరూ అభిమానులే. ఎందుకంటే ఆయన ఎవరితోనూ కూడా విరోధం తెచ్చుకున్న మనిషి కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, కానీ అందరికి కూడా అభిమానాన్ని పొందుతున్నారు. అతని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్. మిత్రులారా, ఇక రాంబాబు గారి వ్యక్తిగత అలాగే కుటుంబ పరిస్థితుల గురించి చెప్పుకోవాల్సి వస్తే, రాంబాబు గారు 15/3/1964లో జన్మించారు. రాంబాబు గారు ప్రాథమిక, ఉన్నత మరియు కళాశాల, జూనియర్ కళాశాల విద్యను చోడవరంలో పూర్తి చేశారు. బీఎస్సీ డిగ్రీని అనకాపల్లి పూర్తి చేశారు. అలాగే లా కాలేజీలో జాయిన్ అయ్యారు. అనివార్య కారణాల వల్ల లాని డిస్కంటిన్యూ చేశారు. ఇక రాంబాబు గారికి 2 సోదరీమణులు ఉన్నారు. అలాగే 3 అన్నదమ్ములు. రాంబాబు గారు కాకుండా 3 అన్నదమ్ములు ఉన్నారు. రాంబాబు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుందాం. జై హింద్.